పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం సంగారెడ్డి జిల్లాలోని బయోకాన్ లిమిటెడ్ పాసమైలారంలో చేపట్టిన మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా పూర్తయింది. అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉందన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా తెలిసింది. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా మాక్ ఎక్సర్సైజ్ ద్వారా చేపట్టిన సహాయక చర్యలు వాస్తవికతను తలపించేలా ఉన్నాయి. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ, పారిశ్రామిక ప్రమాదాల సమయాలలో ఏ విధంగా వ్యవహరించాలన్నది ఆచరణాత్మక రూపంలో చేసి చూపించారు. అంబులెన్స్లు, అగ్నిమాపక శకటాలు, వైద్య బృందాలు, పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టిన సహాయక చర్యలు విపత్తుల నిర్వహణపై సన్నద్ధతను చాటి చెబుతూ ప్రజల్లో, పరిశ్రమ కార్మికుల్లో నమ్మకాన్ని పెంపొందింపజేశాయి. ఆయా శాఖల అధికారులతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందం మాక్ డ్రిల్ విజయవంతానికి దోహదపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు, పోలీస్ వైద్య ఆరోగ్య, పరిశ్రమలు రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, బయోకాన్ కంపెనీ ప్రతినిధులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము 9:30 నుంచి ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈరోజు మనము 9:30కి మాక్ డ్రిల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనకు కెమికల్ అంటే నోవెటల్ 12 కెమికల్ లీక్ కావడం వల్ల మనకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో భాగంగా ఇక్కడ నుంచి మీ ఎమర్జెన్సీ రిస్క్ టీమ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి కాల్ వచ్చింది. ఆ కాల్ దగ్గర నుంచి మాకు ఆల్ తహసీల్దార్ అండ్ అడిషనల్ కలెక్టర్స్, ఎస్పీ, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ అందరికీ కాల్ రావడం జరిగింది. అందులో భాగంగానే మేము అందరినీ ఫస్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ రిస్క్ టీమ్ ని అలర్ట్ చేసి ఇక్కడ కమ్యూనిటీ
వాళ్ళు వచ్చేసి ఇమీడియట్ గా రిస్క్ చేయడం జరిగింది. అందులో రఫ్లీ 20 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు కంపెనీలో, ఆల్ క్యాడర్స్ వాళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో. సో అందులో ఇమీడియట్ గా రిస్క్ టీమ్ వెళ్లేసేసి దాదాపుగా ఒక 2 మెంబర్స్ ని, ఎంప్లాయీస్ ని రిస్క్ చేసి బయటికి పంపడం జరిగింది. ఆ భాగంగానే అందులో ఇమీడియట్ గా ఆల్ ఇన్ఫర్మేషన్, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఈ ఆపరేషన్ లో అంటే అంబులెన్స్ గానీ, అదేవిధంగా 3 ఫైర్ ఇంజిన్స్ గానీ మొత్తం ఇక్కడ మనకు ఇన్సిడెంట్ అక్కడ జరిగిన ప్లేస్ లో రావడం జరిగింది. అందులో భాగంగానే ఇమ్మీడియట్ గా ఎన్ఆర్డిఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రావడము, వాళ్ళు వచ్చి రిస్క్ చేయడము, ఇవన్నీ ఒక మన సీక్వెన్స్ గా జరగడము. అందులో భాగంగా సైరన్ రావడము, మీరు అందరూ ఇక్కడికి రావడము జరిగింది. సో అందులో 14 మెంబర్స్ లో 2 మనము డెత్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. 4 బర్న్, తర్వాత ఇన్హేలర్ ప్రాబ్లమ్ ఒక 5 మెంబర్స్ ని ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మహేశ్వరం అనే హాస్పిటల్ మనకు 6 or 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది, అక్కడికి పంపడం జరిగింది అంబులెన్స్ ద్వారా. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ ఐసీయూ లో వెళ్లేసి మీరు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఈ అసెంబ్లింగ్ పాయింట్ కి రావడం అండ్ మీ ప్రాణాలు మీరు సేఫ్ గా ఉంచుకునేలాగా చూసుకోవడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ బయోకాన్ కంపెనీలో ఈ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ ఎట్ ప్లేస్ బికాస్ సరిపోని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి అండ్ దెర్ ఇస్ ఫోమ్ దట్ కెన్ కంటిన్యూస్లీ రన్ ఫర్ 4 hours. సో ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ ఫర్దర్గా ఈ లైఫ్స్ అవి పోకుండా ఇట్ విల్ ఎన్ష్యూర్. సో దట్ ఈస్ గుడ్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈజ్ ఫర్ ఎనీ కంపెనీ, ఏదైనా ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇమీడియట్గా దే షుడ్ ఇన్ఫార్మ్ అస్. బికాస్ ఇనీషియలీ యూ వుడ్ ట్రై దట్ మీరే సాల్వ్ చేసేద్దాం, ఎందుకు దీన్ని ఇష్యూ చేయడం, అది చిన్న లెవెల్ ఏమో అనుకుంటారు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ బికమ్స్ బిగ్ తెలీదు అది ఎంతమంది ప్రాణాలని తీసుకుంటుంది. సో మీ తరపున మీరు స్టార్ట్ చేయండి, బట్ ఎట్ ద సేమ్ టైం ఇనీషియల్ లెవెల్లోనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బికాస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రావడానికి ఆర్ అంబులెన్సెస్ రావడానికి టైం పడుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్తే కనుక బీట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్ ఆర్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా చిన్న లెవెల్ ఫైర్ యాక్సిడెంట్ అయినా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఇన్ఫార్మ్ ఇట్ టు అస్. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీ ఆల్ విల్ బీ ఇన్ అవర్ ప్లేసెస్. సో యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ హ్యాపెండ్. ఇమీడియట్గా ఆ ఫోమ్ అదంతా ఆన్ చేయడం జరిగింది అండ్ దెర్ ఆర్ రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు అండ్ వాళ్ళు ఆ స్ట్రెచర్స్ మీద తీసుకెళ్ళడం అండ్ దెన్ డీకంటామినేషన్ పాయింట్లో వాళ్ళని డీకంటామినేట్ చేయడం అండ్ దెన్ ఫస్ట్ ఎయిడ్ చేయడం. ఆ ట్రయేజ్ ఏరియాలో ఎవరు ఎంతవరకు ఇంజూర్ అయ్యారు అనే దాని బేసిస్ మీద కలర్ కోడింగ్ ఉంటుంది. సో దాని బేసిస్ మీద దగ్గరలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అదంతా జరుగుతుంది. యూ హ్యావ్ సీన్ ఆల్ దట్. సో అదే ఇన్ఫర్మేషన్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఇమీడియట్గా అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా చూసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, so majorly these things are important. Now I want observers to speak. ఏవైనా లాక్వినాస్ ఉన్నాయేమో దే విల్ టెల్ us. మన రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన మాక్ డ్రిల్ ప్రోగ్రాంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో బయోకాన్ ఫేజ్ 2 ఆశమైలారం దగ్గర ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మేము మార్నింగ్ 9:30 నుంచి ఈ మాక్ డ్రిల్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ముందు ఇన్సిడెంట్ జరిగిన చోటు దగ్గర తెలుసుకున్న కంపెనీ యాజమాన్యము ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఈ కాల్ని చేయడం జరిగింది. అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, డిఎస్పి, కలెక్టర్, ఎస్పీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల అక్కడి నుంచి మేము ఫస్ట్ ఈ యాజమాన్యం యొక్క టీంని మేము అలర్ట్ చేయడం జరిగింది. ఆ టీం అంటే ఎమర్జెన్సీ ఈఆర్టీ అని ఎమర్జెన్సీ టీం ఉంటుంది, ఎమర్జెన్సీ రిస్క్ టీం అని ఉంటుంది. ఆ టీములో మేము ఆ రెస్పాన్స్ టీంకి మేము ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు దాదాపుగా ఆ ఇన్సిడెంట్లో అంటే 20 మెంబర్సు ఆ జరిగిన ఒక
ఒక యాక్సిడెంట్ దగ్గర జరిగిన చోటు దగ్గర 20 మంది అక్కడ వర్క్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ముందు ఫస్ట్ ఆ ఎమర్జెన్సీ టీము ఇద్దరిని కాపాడి బయటికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మెడికల్, ఫైర్, పోలీస్, తర్వాత అదేవిధంగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, ఫ్యాక్టరీస్, లేబర్ అన్ని డిపార్ట్మెంట్లకు మేము కోఆర్డినేషన్ చేసుకుంటా వాళ్లకు అలర్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఐఆర్టీ టీమ్ని మేము యాక్టివ్ చేసి అందులో ఎన్ఆర్డిఎఫ్, ఎస్ఆర్డిఎఫ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ రిస్క్ చేసి అదేవిధంగా 3 ఫైర్ యాక్సిడెంట్ టీమ్ ఫైర్ టెండర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. ఆ ఫైర్ ఫైటింగ్లో చేసిన తర్వాత ఎన్ఆర్డిఎఫ్, ఎస్ఆర్డిఎఫ్ టీంలు పైకి వెళ్ళి అక్కడ ఉన్న వర్కర్స్ని తీసుకొని కిందికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం, అక్కడ నుంచి అంబులెన్స్ రావడం జరిగింది. అంబులెన్స్లో కూడా అక్కడ నుంచి దాదాపుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఐసీయూలో అదేవిధంగా బర్న్ స్కీమ్లో మొత్తం అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ సెట్లో బయట ఇక్కడ చుట్టుపక్కన ఉన్న పబ్లిక్ని అలర్ట్ చేయడానికి